ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ శుభాలు తెలియజేయడం జరుగుతుంది. పరలోకపు తండ్రి, అనుదిన రాత్రికాల కృతజ్ఞత ప్రార్థనకు స్వాగతం. ప్రార్థనలో మనమందరం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకొని పరలోకపు తండ్రిని మహిమపరుచుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, జీవాధిపతి, సకల స్తోత్రములకు అర్హుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మరి ఈరోజు అంతటిలో మమ్మల్ని అందరినీ మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, మరి మా వ్యాపార పనులలో, ఉద్యోగ పనులలో, చేతి పనులలో, మా జీవనోపాధికి సంబంధించిన ప్రతి పనిలో మీ యొక్క కృపను, కాపుదలను, రక్షణను మాకు తోడుగా ఉంచినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మేము ఈరోజు దినమంతా క్షేమంగా గడపగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి, మీ దయ మాత్రమే ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మరి మా పనులలో మేము నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే అనేక ప్రమాదాల నుండి, శోధనల నుండి మమ్మల్ని రక్షించిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, మా పనులన్నింటిని ముగించుకొని మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మీ దూతలను మాకు కావలిగా ఉంచి మమ్మలను క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మేము మా పనుల నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం బయటకు వెళ్ళి క్షేమంగా మీరు నియమించిన గృహాలు చేరుకోగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మా నీతి కాదు, మా భక్తి కాదు, మా శక్తియుక్తులు ఏవి కావు తండ్రి. కేవలం మీ ప్రేమ, మీ దయ, మీ జాలి, మీ కరుణ మాత్రమే తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఇంకా ఎవరైతే బిడ్డలు తమ తమ జీవనోపాధి నిమిత్తం, పనుల నిమిత్తం బయటకు వెళ్ళి ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని క్షేమంగా మీరు నియమించిన గృహాలకు నడిపించండి తండ్రి. వారందరూ తమ కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుకొని మహిమపరుచుకునే గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదించండి తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, మరి ఎవరైతే మీ బిడ్డలు సమస్త జనులు ఏ కారణాలతో అయితే ఈరోజు పరమపదించి పరలోక యాత్ర చేపట్టి ఉన్నారో వారి అందరి ఆత్మలకు శాంతిని, సమాధానం, నెమ్మదిని కలుగజేయండి తండ్రి. అట్టి ఆత్మలను కోల్పోయిన కుటుంబాలకు కావాల్సిన ధైర్యాన్ని, ఆదరణని, ఓదార్పుని వారికి కలుగజేసి నడిపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, మరి ఎంతోమంది నూతన శిశువులు ఈ లోకంలో నూతనంగా జన్మిస్తుండగా వారిని అందరినీ ఆశీర్వదించండి తండ్రి. వారందరూ మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ, స్తుతిస్తూ, ఘనపరిచేవారిగా, మీ సన్మార్గంలో ప్రయాణించేవారిగా వారిని ఉంచండి తండ్రి. వారి కుటుంబాలను మీరే కట్టండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో దూరపు ప్రయాణాలు చేయుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉంచి వారిని క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటూ సహాయం చేసి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో దీనులను, ఆదరణ లేని వారిని, ఏ ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావాల్సిన అన్నపానీయాలను వారికి అందించండి తండ్రి. ఒంటరి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని రక్షించండి, సంరక్షించండి, మీ కృపలో భద్రపరచండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ముఖ్యంగా మతిస్థిమితం కోల్పోయి తాము ఎక్కడ ఉన్నారో తెలియకుండా రోడ్లపై అనేక ప్రమాదాలలో సంచరిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని సర్వోన్నతుడైన యేసు నామములో వారికి వెంటనే వీలైనంత త్వరగా వారికి స్వస్థతను కలుగజేసి వారి కుటుంబాలను చేరుకున్నట్టుకు మీరు కృప చూపించి ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా తండ్రి, మరి ఈ రాత్రికాల సమయంలో తమ విధులను నిర్వర్తించడానికి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, కూలీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క రక్షణను, క్షేమాన్ని వారికి కలుగజేసి నడిపించండి ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో తమ విధులను నిర్వర్తిస్తున్న సైనికులను, పోలీసులను, వైద్య శాఖ వారిని, పారిశుద్ధ శాఖ వారిని, విద్యుత్ శాఖ వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మరి వీరి విధి నిర్వహణ అంతటిలో మీ యొక్క క్షేమాన్ని, రక్షణ వారికి కలుగజేసి మీకు మహిమకరంగా వారు తమ విధులను నిర్వర్తించేలాగా ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాలను కట్టండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఎవరెవరైతే బిడ్డలు, సమస్త జనులు దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో బాధపడుచున్నారో వారందరినీ ముట్టండి తండ్రి. కల్వరిలో, సిలువలో మీరు కార్చిన రక్తం చేత వారిని ప్రోక్షించి స్వస్థపరిచి నడిపించండి తండ్రి. ఆర్థికపరమైన రుణ బాధల్లో చిక్కుకున్న వారిని లేవనెత్తండి తండ్రి. నిరుద్యోగాలతో బాధపడుతున్న వారికి ఉద్యోగాన్ని కల్పించండి తండ్రి. ఇదిగో ప్రభువా, వ్యాపారాలు, చేతి పనులు నష్టపోతున్న వారిని సమృద్ధిలోనికి నడిపించండి తండ్రి. మీ మహాకృప చేత వారిని రక్షించి లేవనెత్తండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ విధంగా అనుదినము మమ్ములను మేము
మమ్ములను మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మేమందరం నిత్యం మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మీ ఆశీర్వాదానికి పాత్రులుగా, మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచి నడిపించండి తండ్రి. ఈ రాత్రి ప్రార్థన విజ్ఞాపనలో పేర్కొన్న ప్రతి అంశాన్ని, ప్రతి విజ్ఞాపనని సఫలపరుచుకొని పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.